మనం అట్లా ఎవరిని అడుగుతారా? అట్లా అడగరు. చూడండి, ప్రస్తుతానికి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాను. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మొత్తం జిఆర్పి సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఆల్మోస్ట్ 1063 కిలోమీటర్స్ మొత్తం మన సౌత్ సెంట్రల్ రైల్వేలోనే బాగా ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత తక్కిన 300 కిలోమీటర్స్ సౌత్ వెస్టర్న్ రైల్వేలో నడుస్తుందండి. సో టోటల్ వచ్చేసి 1363 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మన కాకినాడ టౌన్ నుండి మైసూరు జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు. ఫ్లవర్ డెకరేషన్ ఏమంతా పెద్దగా లేదండి, అంతంత మాత్రమే. ఊరికే ఆకు, అరటి ఆకు, ఇక్కడ చూడండి అరటి ఆకు పెట్టడం జరిగింది. నేను అక్కడ అయిందేమో అనుకున్నాను, అక్కడ ఏం అవ్వలేదు. ఐసీఎఫ్ కోచ్ మన సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించింది. కోచ్లు కూడా ఏమంతా ఓల్డ్ కోచెస్ ఇవి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రన్ ఇనాగరల్ రన్. సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఐసీఎఫ్ మీడియా వాళ్ళు కూడా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను ప్రీమియం వెయిటింగ్ హాల్ అని. సో ఇది వరకు నేను వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ అవి చేసినప్పుడు చూడలేదు. బట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందని. చాలా బాగున్నట్టుగా ఉంది, బయట నుంచి చూస్తూ ఉంటే హాల్ ఉన్నట్టుగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి అధునాతన మరుగుదొడ్లు. అధునాతన అంటే ఇవి మాడ్యులర్ టాయిలెట్స్. ఫస్ట్ టైం నేను ఏ రైల్వే స్టేషన్లో ఇలాగ చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ జెంట్స్, ఇక్కడ వచ్చేసి లేడీస్. సో ఫస్ట్ ఆఫ్ హాల్లో ఎంటర్ అవుదాము, మన వెయిటింగ్ హాల్ ఎలా ఉంది అనేది. డెఫినెట్లీగా ఏసీ ఉంటుంది అనుకుంటాను, బట్ ఇక్కడ ప్రైస్ అలాంటిది ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. చూద్దాము. వావ్, ఈరోజు ఓపెనింగా? ట్రైన్ ఓపెనింగ్. ట్రైన్ కాదు, ఇది హాల్ ఈరోజు ఓపెనింగ్ అయ్యింది. ఓకే ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. వెల్కమ్ టు ఫస్ట్ డే మే మంత్ 2026 ఐసీఎఫ్ రేకు సంబంధించిన ఎక్స్ప్రెస్ ఈరోజే కాకినాడ టౌన్ నుండి మైసూరు జంక్షన్ మధ్య 17289 నెంబర్తో ఇనాగురల్ రన్ అండ్ ఫస్ట్ రన్ బై వీక్లీ అండి. ప్రతి సోమవారము ప్రతి శుక్రవారము ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ నుండి డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కు సాయంకాలం 4 గంటలకు చేరుకుంటుందండి. అండ్ టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ మన కాకినాడ టౌన్ నుండి మైసూర్ జంక్షన్ మధ్య 1393 కిలోమీటర్స్. ఈ 1393 కిలోమీటర్స్ని కవర్ చేసేందుకు మన ఐసీఎఫ్ రేకి సంబంధించిన ఎక్స్ప్రెస్ వచ్చేసి 31 అవర్స్ తీసుకుంటుంది. విత్ 32 అవర్స్ ఉంటాయి. పచ్చ జెండా ఊపించి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక్కడ మహా అంటే ఒక 5 మినిట్స్ మాత్రమే. సో 9:07 నిమిషములకు ఇక్కడి నుంచి డిపార్చర్ చేయడం జరిగింది.
సో ఈ విధంగా మన కాకినాడ ఎంపీ చేతుల మీదుగా మన ట్రైన్ పచ్చ జెండా ఊపి సాగనంపడం జరిగిందండి. 17289 నెంబర్ గల కాకినాడ టౌన్ మైసూర్ జంక్షన్ ఎక్స్ప్రెస్ ప్రసంగం కూడా జస్ట్ ఒక 2-3 మినిట్స్లో కంప్లీట్ చేసేసారు. ఎక్కువ ఏం మాట్లాడలేదు. సో ఈ విధంగా మన ట్రైన్ ముస్తాబై బయలుదేరుతుందండి. విజయవాడ విశాఖపట్నం మధ్య తిరిగే రత్నాచల్ సూపర్ ఫాస్ట్. పూరి నుండి తిరుపతికి వెళ్ళే ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2 మీదకి వచ్చింది అండ్ ప్లాట్ఫామ్ 3 మీదకి మనం వచ్చున్నాము. పది కిలోమీటర్లను కవర్ చేసుకొని సామర్లకోట రైల్వే స్టేషన్కు 15 నిమిషాల ఆలస్యంగా మన మైసూర్ ట్రైన్ వచ్చేసి పూరి నుండి తిరుపతి వెళ్ళేది బయలుదేరుతుంది. అండ్ ఈ ట్రైన్ బ్లాక్ కూడా మనం ఆల్రెడీ చేసి ఉన్నామండి. బట్ ఇది ఎండ్ టు ఎండ్ చేయలేదు. బట్ తిరుపతి నుండి విజయవాడ వరకు చేసి ఉన్నాము. అండ్ ఇక్కడ కూడా కొంతమంది అధికారులు జమ అయి ఉన్నారు మన ట్రైన్ దగ్గర. వీళ్ళంతా రైల్వే సంబంధించిన పై అధికారులు.
ఒకసారి నా కోచ్ దగ్గరికి వెళ్ళి S5 నా బ్యాగ్ ఉందా లేదా చూస్తాను. ఫ్రంట్లో జనరల్స్ వచ్చేసి 3 ఉన్నాయి, ఆ తర్వాత S1, S2, S3 ఆ విధంగా. ఇప్పుడు మనం ఈ విధంగా S5 వరకు వెళ్ళాలి. ఒకటే భయం, ఎందుకంటే బ్యాగ్ వచ్చేసి S4లో పెట్టాను. యాక్చువల్లీ అది వచ్చేసి S5లో చెక్ చేస్తే అక్కడ బ్యాగ్ లేదు. ఎందుకు ఎక్కడ పెట్టాను అని చూస్తే S4లో 26లో ఉంది. ప్యాసింజర్స్ బాగానే బోర్డింగ్ అయి ఉన్నారు. నేను ఇప్పుడు బ్యాగ్ కోసం మొత్తం కోచుల్లో వెతుకులాడుతూ ఉండగా ప్యాసింజర్స్ మాత్రం బాగానే ఉన్నారు. సో కొద్దిమంది అక్కడ బోర్డింగ్ అయ్యారు మన కాకినాడ టౌన్లో, ఆ తర్వాత కొద్దిమంది ఇక్కడ సామర్లకోటలో. ప్రతి స్టేషన్ ఈ విధంగా డుక్కు 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 కొట్టుకుంటూ వెనక్కి ముందుకు అట్లా ఆగుతూ వస్తుంది. అంతా ఒక 30 కిలోమీటర్స్ స్పీడ్, 30, 40 ఈ మధ్యనే ఈ రేంజ్లోనే దీని యొక్క స్పీడ్ మెయింటెనెన్స్ ఉంది. ఇంకా మనం 60, 70 అలా చూడలేదు. 100 అంటే దేవుడి ఎరుగు. అది రాజమండ్రి అవుటర్లో ఉన్నాము, జర్నీ చేస్తున్నామన్న ఎంజాయ్మెంటే అస్సలు లేదు. మొత్తం కోచ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏదో కొద్దిమంది మాత్రమే. कोई नहीं पैसेंजर. $62 కిలోమీటర్స్ను కవర్ చేసుకుని సెకండ్ హాల్ట్ అయిన మన రాజమండ్రి రైల్వే స్టేషన్కు 48 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. అనకాపల్లి స్పెషల్ వచ్చేసిందండి ప్లాట్ఫామ్ 2 మీదకి.
సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్ళే ఎక్స్ప్రెస్. యాభై 7 నిమిషములు ఆలస్యంగా మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. తాడేపల్లి గూడెం వెళ్తుంది అనుకున్నారు, గుడివాడ వైపు వెళ్ళైతే దిగేసి అలా ఏనా దిగేశారు. మన ట్రైన్ నిడదవోలు జంక్షన్ నుండి భీమవరం తర్వాత వచ్చేసి గుడివాడ మీదుగా విజయవాడ టచ్ అవుతుందండి. తణుకు టౌన్లో చూడండి, యాపిల్ హాస్పిటల్ దగ్గరగా ఉంది రైల్వే స్టేషన్. చేసుకున్నాము 56 నిమిషాల ఆలస్యంగా. చాలా నీట్నెస్ చూడండి, రైల్వే స్టేషన్ చాలా బాగుంది. తెలంగాణలో రైల్వే స్టేషన్లు ఏ విధంగా ఉంటాయో మొత్తం స్టిక్కర్లతో అలా ఉన్నాయి. ప్లాట్ఫామ్ 1 ఠకా. ఇక్కడ కూడా మన ట్రైన్ 2 minutes హాల్ట్ తీసుకుంటుందండి. తుంపర వర్షం పడినట్లుగా ఉండింది. తణుకులో చక్కెర ఫ్యాక్టరీ చూపిస్తానండి. ఇది
ఇది చర్చ్ అనుకుంటా, చూసేదానికి చాలా బాగుంది. తణుకు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది, భోజనాలు వడ్డిస్తున్నారు. ఇక్కడికి కొడతాను చూడండి, షుగర్ స్మెల్. సో ఇదే షుగర్ ఫ్యాక్టరీ అనుకుంటా, ఇదే కదా షుగర్ ఫ్యాక్టరీ. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇదే కన్ఫామ్ స్మెల్, అదే స్మెల్ వస్తుంది. వావ్, చాలా పెద్దది. మొత్తం కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తానికి ఈ ఒక కంపెనీ అనుకుంటా, ఫ్యాక్టరీ అనుకుంటా అనేది. చాలా బాగుంది. బట్ ఇక్కడ మాత్రం ప్యాసింజర్స్ పర్లేదండి. భీమవరం టౌన్లో చాలా అధికంగా కష్టం ఉన్నారు. అలాగే తణుకులో కూడా ఇదే విధంగా ప్యాసింజర్స్ ఉండడం జరిగింది. 132 కిలోమీటర్లను కవర్ చేసుకొని 1:21 నిమిషంలో ఆలస్యముగా మన భీమవరం టౌన్ ప్లాట్ఫామ్ 1 మీదకు చేరుకోవడం జరిగింది. మన 17289 మైసూర్ జంక్షన్ ఎక్స్ప్రెస్. బాత్రూంలు ఉన్నాయి ప్రతి ఒక్క కోచ్లో, అయినా కానీ చూడండి జనాలు బయటికి వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడుకొని వాళ్ళు మొత్తం ఏ విధంగా విసర్జిస్తున్నారు. అక్కడ ఇంట్రెస్ట్ లేదు అసలు, ఇలాగే వెళ్తుంది మొత్తం 50 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ విధంగా. వన్ 150 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 1:30 నిమిషంలో ఆలస్యంగా మన ఆకివీడు రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా మన ఆకివీడు రైల్వే స్టేషన్లో 2 మినిట్స్ హాల్ట్ మన ట్రైన్కు. ఎవరైతే మీరు ప్యాసింజర్స్ చూస్తున్నారో బోర్డింగ్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా డైరెక్ట్ మైసూర్ జంక్షన్కి అనుకుంటే కానే కాదండి. ఇది చాలా రౌండ్ మొత్తం తిరిగి వెళ్తుందండి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు నుండి నల్గొండ సికింద్రాబాద్ నుండి మళ్ళీ లింగంపల్లి వాడి మళ్ళీ కర్ణాటక మళ్ళీ రాయచూరు నుండి మళ్ళీ గుంతకల్ గుత్తి మళ్ళీ చాలా ఎవరు వెళ్ళరు. ఎవరు తెలిసిన వాళ్ళు ఇంకా తెలియక ఏదన్నా అయితే తెలియక ఎవరైతే ఇక్కడి నుంచి డైరెక్ట్ మైసూరు జర్నీ చేస్తారో ఇక వాళ్ళు నా సామిరంగా రెండోసారి అసలు ఆలోచించారు ఈ ట్రైన్లో బోర్డింగ్ అయ్యేందుకు. కింద వాళ్ళంతా మేబీ అప్ టు విజయవాడ వరకు లేదా గుంటూరు వరకు లేదా గుంటూరు నుండి సికింద్రాబాద్ ఈ విధంగా ఉంటారే కానీ డైరెక్ట్ ప్యాసింజర్ మాత్రం ఉండరు అని అనుకుంటాను. ఇది ఇక్కడ ఉంది కదా ఎంటీ రేగు, ఇది
రత్నాచల్ ఎంటీ రేక్ ఇది సైడింగ్లో ఇక్కడ పెట్టారు కైకలూరు రైల్వే స్టేషన్ దగ్గర అని ఒకరు కామెంట్ బాక్స్లో తెలియజేశారు. ధన్యవాదాలండి మీకు. సో మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది ఇది రత్నాచల్ రేక్ షేరింగ్ అని. వెల్కమ్ టు మన కైకలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 166 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 1:42 ఆలస్యముగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 1:31 అవుతుంది ఇప్పుడు. మీది ఇక్కడేనా సార్? మీది ఇక్కడేనా? పార్సల్ ఇంటికాడ తెచ్చింటే. సో రత్నాచల్ మన పక్కనే ఉందండి. చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఏమన్నా స్లీపర్స్ 6 7 అనుకున్నాను. స్లీపర్స్ S7 S8 S9 S10 ఉన్నాయి. అండ్ S10 ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ B1 B2 B3. అప్పుడు ఒకసారి 4 ఇయర్స్ బ్యాక్ నేను కాకినాడ సాయినగర్ షిరిడి ట్రైన్లో జర్నీ చేశాను కదా. సో ఆ స్టాఫ్ అంతా మేమంతా కలిసి బిర్యానీ లోపలనే తిన్నాము కలిసి అంతా. సో నేను గుర్తుపట్టలేదు కానీ వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. ఇది మచిలీపట్నం నుండి వచ్చే సెక్షన్ అండి. ఇది విపరీతమైన ఎండలండి. అబ్బా అంతా ఇంత కాదు, తట్టుకోలేక వస్తున్నాం. సో ఈ విధంగా గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఈ సెక్షన్లో నిడదవోలు అంటే మొత్తం కాకినాడ నుండి మొత్తం ఏ స్టేషన్ కూడా ఇక్కడ మిస్ చేయలేదు. ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ 195 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గుడివాడ జంక్షన్ కాకినాడ టౌన్ నుండి. మొత్తానికైతే స్లీపర్లలో కన్నా ఏసీ కోచ్లలో మాత్రమే చాలా మెండుగా ఉన్నారు ప్యాసింజర్స్. నేను ఇందాక వెళ్ళాను కదా అక్కడికి మన ఫ్రెండ్ కోసం. B1 B2 B3 తర్వాత సెకండ్ ఏసీలు మొత్తం వచ్చేసి ఫుల్ ఫిల్అప్ అయి ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ స్లీపర్స్ కూడా ఫుల్ నిండి ఉన్నాయండి. ఇంకా విజయవాడ ఇంకా ఉన్నాయి కదా, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్ చాలా నిశ్శబ్దంగా ఉంది మన గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఎటువంటి అనౌన్స్మెంట్ అవి ఏమీ లేవు. సో ఈ సమయంలో ఎగ్జాక్ట్లీగా మధ్యాహ్నం 2 గంటలకు మన ట్రైన్ మాత్రమే గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో. ప్లాట్ఫామ్ 3 మీదికి చేరుకోవడం జరిగింది. 58 నిమిషముల ఆలస్యంగా 195 కిలోమీటర్లను కవర్ చేసుకున్నానండి. అండ్ ఈ ట్రైన్లో ఉండే అటెండర్స్ సో వాళ్ళంతా మళ్ళీ ఇక్కడికి వచ్చారు. నా స్లీపర్లోకి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. ఫుడ్ తీసుకొస్తామని చెప్పారు నా కోసం. చూద్దాం ఎలా అనేది. అమితమైన ఎండలు, దప్పికైతే వాటర్ తాగిన మరుక్షణమే మళ్ళీ నీళ్ళు దప్పికెత్తున్నాయి. చూడండి పాపం అందరూ. ఈరోజు 50 కన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటా నేను ఉష్ణోగ్రత. $239 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు 52 నిమిషముల ఆలస్యముగా మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరడం జరిగిందండి. ఇక్కడ పూర్తిగా 10 నిమిషములు హాల్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ రీఫిల్టింగ్ ఉంటుంది కాబట్టి అది వాటర్ రీఫ్ కూడా చేస్తున్నారు. అండ్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది మన ఎక్స్ప్రెస్కు 9th హాల్ట్ అవుతుంది. 52 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి.
మీరు కాకినాడలో బోర్డింగ్ అయ్యారు కదా? మీరు కాకినాడలో బోర్డింగ్ అయ్యారు కదా? మీరు కాకినాడలో బోర్డింగ్ అయ్యారా? కైకిలూరులో బోర్డింగ్ అయ్యారు అంటే ఆడ మీరు చదువుతున్నారా కైకిలూరులో? ఆడ ఆడ మంచి కాలేజీలు ఉన్నాయా? వెల్కమ్ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. 1 2 3 4 5 6 7 7 ప్లాట్ఫారాలు ఉన్నాయండి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో మొత్తం. సో లాస్ట్ చివరిలో ఉండే ప్లాట్ఫామ్ 7 మీదకి వెళ్తుంది. అటుపక్క కూడా ఇంకోటి ఉంటుందేమో, ప్లాట్ఫామ్ 8 కూడా ఉండవచ్చు. ఇది ప్లాట్ఫామ్ 7. సో ఇటుపక్క 7, 8 ఉంది కదా, ఈ సైడే ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ కన్నా 8వ ప్లాట్ఫామ్ సైడే బాగుంటుంది. అంత కొత్త అవి ఉంటాయి అక్కడ. గుంటూరు కాచిగూడ 271 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది ఎగ్జాక్ట్లీగా 1 అవర్ మరియు ఇంకో అదనంగా 1 నిమిషం, 1 గంట 1 నిమిషం. కాకినాడ టౌన్ నుండి మైసూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందని దయచేసి
1 గంట 1 నిమిషం ఆలస్యంగా మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 7 మీదకి చేరుకోవడం జరిగింది మన మైసూర్ బైవీక్లీ ఎక్స్ప్రెస్. ప్యాసింజర్స్ అయితే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ మన ట్రైన్కు చాలామందే ఉన్నారు ఇక్కడ. అండ్ విజయవాడ కూడా చాలామందే ఉన్నారు, భీమవరము. ఆ విధంగా ట్రైన్ మొత్తానికైతే ఫుల్ లోడింగ్లో ఉంది. అండ్ గుంటూరు నుండి కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 6 మీద ఉంది. ఇది ఇప్పుడే వెళ్ళదు, దీని టైం ఇంకా అవుతుంది, ఇంకా ప్యాసింజర్ కూడా బోర్డింగ్ అవ్వలేదు. 1 గంట 17 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 7 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన మైసూర్ బైవీక్లీ ఎక్స్ప్రెస్. అండ్ ఇక్కడ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కు 5 minutes హాల్ట్ తీసుకుంటుంది. నల్గొండ డైరెక్ట్లీ నాన్ స్టాప్ వెళ్తుందండి. ఇప్పుడు కొండ్రపోల్ హాల్ట్ దగ్గర కూడా మా ట్రైన్ లూప్లో తీసుకుంటుందండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు చెల్లపల్లి నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఉంది కదా, సో దానికోసం ఆల్మోస్ట్ ఇప్పటికి 2 గంటల 29 నిమిషాల ఆలస్యంగా మా ట్రైన్ రన్నింగ్లో ఉందండి. చాలా చాలా విగతిగతగా ఉంది. అండ్ ఇప్పుడు కొండ్రపోల్ ఇక్కడ కూడా లూప్లో తీసుకురావడం జరిగింది మా ట్రైన్ వచ్చేసి. ఇదంతా మొత్తం సింగిల్ లైన్ అయిన కారణంగా ఇక్కడ ప్రతి ఒక్క చోట లూప్లో తీసుకోవడము, సైడింగ్లో తీసుకోవడము, ట్రైన్లోకి పంపించడము, ఈ విధంగా
మిర్యాలగూడ రైల్వే స్టేషన్. ఇక్కడ మన ట్రైన్కి స్టాపింగ్ లేదు, బట్ ఇక్కడ క్రాసింగ్ ఉండడం వలన లూప్లో తీసుకొని రావడం జరిగింది. సమయం చూసారా, 8:15 అవుతుంది. అంటే 2:46 ఆలస్యంగా మన మైసూర్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జాయిగా లింగంపల్లి. ఈ మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఒక విచిత్రకరమైన విషయం ఏంటంటే, గడియారం చూసారా? డిజిటల్ గడియారం కాదండి, చాలా బాగుంది. మామూలు నార్మల్ వాల్ క్లాక్ ఉంటుంది, చాలా పెద్దది, చాలా బాగుంది. లింగంపల్లి నుండి తిరుపతి వెళ్ళే నారాయణద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంకొద్దిసేపట్లో రాబోతుంది. అందుకోసమే మన మైసూర్ ఎక్స్ప్రెస్ ఇక్కడ లూప్లో తీసుకోవడం జరిగింది మన మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో. నారాయణద్రి ఎక్స్ప్రెస్ దానికోసం మా ట్రైన్ ఎప్పటి నుంచో ఇక్కడ లూప్లో. అండ్ ఇది ఇంతవరకు మన ట్రైన్ ఎక్కడ కూడా 100 రన్ అవ్వడం చూడలేదండి. మొత్తం 80, 90, 92, 93 అప్ టు 93 km/h మాత్రమే. వాళ్ళు భోజనం తెచ్చారట నా కోసం విజయవాడలో. ఎందుకంటే నేను విజయవాడలో దిగేసి ఎప్పుడైనా మీ జర్నీ ఈ విధంగా ఉండిందా అండి? రాయనగూడెం అంటే ఇంకా నల్గొండ దగ్గరలోనే ఉన్నాము. రాయనగూడెం దగ్గర ఆల్మోస్ట్ మేబీ 40 minutes నుండి ఇక్కడే ఉన్నామండి. పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం అస్సలు యూజ్ అవ్వదండి. ఈవెన్ మనం కాకినాడ నుండి విజయవాడకు రావాలన్నా కానీ, లేకపోతే విజయవాడ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నా కానీ ఇది బెస్ట్ ట్రైన్ కానే కాదు. మరి మీకు డౌట్ రావచ్చు, మరి అంత యూజ్ అవ్వకపోతే మరి అంత ట్రైన్ అంతా హౌస్ఫుల్ అయ్యారు కదా ప్యాసింజర్స్ అని. వీళ్ళు కావాల్సిగల్లా ఈ ట్రైన్ ఇష్టపడి బుక్ చేసుకున్న వాళ్ళు కాదండి. వేరే ట్రైన్లు బుక్ చేసుకునే క్రమంలో అవి మొత్తం హౌస్ఫుల్ చూపించడం జరిగింది. సో ఈ ఒక్క ట్రైన్ ఖాళీగా చూపించడం వలన సీట్స్ సో దీంట్లో బుక్ చేసుకున్నారు. వెల్కమ్ టు 11th హాల్ నల్గొండ రైల్వే స్టేషన్. కాకినాడ టౌన్ నుండి నల్గొండ రైల్వే స్టేషన్ వరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఆఫ్ 442 kilometers. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. పాపం మన కోస్ట్లో చాలామంది లేడీస్ వాటర్ అడుగుతున్నారు. సో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నల్గొండ రైల్వే స్టేషన్ అప్డేట్ అయినట్లుగా ఉందండి. ఇక్కడ కొంతవరకు అయింది, కొంతవరకు అవ్వలేదు. ఈ లైటింగ్ సిస్టము, తర్వాత వచ్చేసి ఈ ప్లాట్ఫాము, ఇవి ఫ్లోరింగ్ ఇదంతా అయింది. ఇంకా మిగతా ఈ బిల్డింగ్స్ మాత్రం పాత బిల్డింగ్సే. 9:23 ఎప్పుడో 6:08 చేరుకోవాల్సిన మన ట్రైన్ ఇప్పుడు జరిగిందండి 3:15 లేటుగా చేరుకోవడం జరిగింది.
మన వీరయ్య 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీట్ అయ్యాడు పాపం. భోజనం తీసుకొచ్చాడు నా కోసము, కానీ నేను లేను విజయవాడలో, వేరే కోర్సులో ఉన్నాను. సో మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడు భోజనం. హాయ్ చెప్పు వీరయ్య. వాటర్ బాటిల్స్ అయితే మొత్తం అయిపోయినాయి, మొత్తం స్టాల్స్. ఎందుకంటే 3 స్టాల్స్ ఉన్నాయి నల్గొండ రైల్వే స్టేషన్లో. సో గుంటూరు నుండి ఇంతవరకు ఇంత లేట్ పాపం, ప్రతి ఒక్కరికి దప్పిగా పాపం అయితే ఒక్కటి లేదన్నమాట, అన్నీ అయిపోయాయి. ఇంకా ప్యాసింజర్లకు అవసరం ఉంది, వాటర్ ఇంకా లేవాడ, ఏం చేస్తారు. మా ఫ్రెండ్ వీరయ్య ఉన్నాడా, ఈయనే ఉన్నాడా. మా ఫ్రెండ్ ఆయన 4 సంవత్సరాలు ఏందో మరి ఈ ట్రైన్లో వచ్చినాడు, గబ్బు ట్రైన్లో వచ్చినాడు. ఏంది ఆయన పోజు, ఆయన ఎట్లుంటాడని కాకినాడ సాయంత్రం సీరియల్లో ఏసీలో ఏంది తిండి వచ్చినావు, దెంగే తిండి. రానయ్య అవతల ఉన్నారా, పక్కన పెట్టేద్దాం. అయ్యి అవతల ఎక్కించండి రా. చైన్ పుల్ చైన్ పుల్లింగ్ చేసినారు, చైన్ పుల్లింగ్ చేసినారు ఇక్కడ, చైన్ పుల్లింగ్ చేసినారండి. అదే అండి, ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ దగ్గర కొంతమంది ఏమో పోయినారు, అక్కడి నుంచి రాలేదు. సో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మిగతా వాళ్ళేమో చైన్ పుల్ చేసినారు. సో అందరూ పరుగు అక్కడికి వెళ్ళిపోయారన్నమాట. సో ఇది పరిస్థితి. ఈ ట్రైన్ మొత్తం ఈ కారణం మొత్తం ఈ ట్రైన్దే కారణము. ఎందుకంటే లైట్ కూడా పోయింది. నల్గొండ రైల్వే స్టేషన్ ఇదండి పరిస్థితి. నల్గొండ రైల్వే స్టేషన్ తర్వాత మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నాకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే, చూడండి ఇక్కడ మామూలుగా ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో టైం అనేది డిజిటల్ టైమింగ్ ఉంటుంది. ఇక్కడ డిజిటల్ టైమింగ్ కాదండి, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు. సో ఇది నాకు బాగా నచ్చేసింది, బాగా ఇంగ్లీష్ వాళ్ళ టైప్లో ఉంది అనమాట. అక్కడ వాటర్ బాటిల్ దగ్గర చూడండి, రైలు ఎందుకు ఆగిందని ఎవరు ఆలోచించడం లేదు. అందరూ వాటర్ లేదు ఆడ, ఏం చేస్తారు. సో ఇదండి మిర్యాలగూడలో కూడా ఇదే విధంగా ఇటువంటి గడియారమే నేను చూశాను అక్కడ. అన్ని చోట్ల అవే గడియారాలు ఉన్నాయి ప్లాట్ఫామ్ వాటి మీద. సో ఇదే అండి, 3 గంటల 15 నిమిషముల ఆలస్యంగా మన ట్రైన్ ఇక్కడికి నల్గొండ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. నేను ముందుగానే దిగేసి ఆల్రెడీ 4 వాటర్ బాటిల్ తీసుకొని మన కోచ్లో ఉన్న లేడీస్ వాళ్ళందరికీ ఇచ్చేసాను. చూడండి వీళ్ళు కూడా పాపం వాటర్ కోసమా పరుగు లేవాడ, వాటర్ లేదు. అందరూ వాటర్ కోసమే పాపం. పరుగు వాటర్ చూడు, వాటర్ లేదు. సో చాలామంది ఏం చేశారంటే వాటర్ తీసుకున్నారు, కానీ డబ్బులు మాత్రం పే చేయరా. ఏంది ఎంతమంది ఇరగబడినారు ఆ స్టాల్స్ల మీద. 3 ఉన్నాయి ప్లాట్ఫామ్ 1 మీద. కొంతమంది డబ్బులు నేను బాగా అబ్జర్వ్ చేసిన, కొంతమంది డబ్బులే పే చేయలే. అసలు కనబడితే కదా ఎంతమంది లాక్కుంటున్నారు ఆడ బాటిల్స్ అనేది. పాప మాత్రానికి ఆడ సేల్ చేసేందుకు అసలు కనపడమే లేదు. సో చాలా మోసం చేశారు మన వాళ్ళంతా. మీరు ఎంతవరకు అన్నాయా? సికింద్రాబాద్. ఎలా ఉంది జర్నీ? ఇంటర్సిటీ దానికి వెళ్ళాలనుకున్నారా? దీని దరిద్రపు టైమింగ్, దీని టైమింగ్ కూడా ఎలా ఉందంటే, ఈ టైమింగ్ వేరే ట్రైన్ కూడా లేదు. ఏదో తిండికి వేరే ట్రైన్ పట్టేదానికి కూడా లేదు. చైన్ లాగారు, చైన్ పుల్లింగ్ అది సార్. ఏమో తెలియదు సార్. వెల్కమ్ టు రాయచూర్ జంక్షన్. కర్ణాటకలోనే రాయచూర్ జంక్షన్ 842 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన మైసూర్ జంక్షన్ ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్లీగా 3 గంటల ఆలస్యముగా మన రాయచూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి అరైవల్ తీసుకోవడం జరిగిందండి. అండ్ ఎవరైతే నిన్న వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి బ్యాచ్ అంతా ఉన్నారు కదా మంచి వాళ్ళంతా మరి
కొంతమంది సికింద్రాబాద్లో దిగేశారు, ఇంకొంతమంది అయితే ఆ బ్యాచ్ అయితే ఇప్పుడు లేరు అన్నమాట, అంత కొత్త బ్యాచ్. నేను నల్గొండ క్రాస్ అయిన తర్వాతనే పడుకోవడం స్టార్ట్ చేశాను నేను, ఎందుకంటే ఎలాగో జర్నీలో ఎటువంటి ఎంజాయ్ లేదు కాబట్టి. సో రాయచూరు జంక్షన్ రైల్వే స్టేషన్ గుంతకల్ డివిజన్లో పడుతుంది. అయినప్పటికీ కూడా స్టేషన్ పరిసర ప్రాంతాలు ఇక్కడ చాలా నీట్గా పరిశుద్ధంగా ఉంచుతారండి. అండ్ చాలా విశాలంగా కూడా ఉంటుంది మన రాయచూరు జంక్షన్ రైల్వే స్టేషన్. రాయచూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో కూడా మన ట్రైన్ 2 minutes హాల్ట్ తీసుకుంటుంది. ప్లాట్ఫారంలో ఉండగానే ట్రైన్ ఈ విధంగా గుద్దుకోవడం ప్రత్యేకంగా ఐసీఎఫ్లో నేను చాలా తక్కువ చూస్తాను. ఇప్పుడే తుంగభద్ర రివర్ క్రాస్ అయిందో చూశారు కదా. తుంగభద్ర రివర్ హాఫ్ కర్ణాటకలో పడితే హాఫ్ ఆంధ్రప్రదేశ్లో పడుతుందండి. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాము. మదురై నుండి ముంబై వెళ్ళే లోకమాన్య తిలక్ కూడా బయలుదేరిందండి మంత్రాలయం రోడ్ నుండి. దీనికి కూడా స్టాపింగ్ ఉంది మంత్రాలయంలో, 2 minutes హాల్ట్. మదురై ఈ ట్రైన్లో నేను జర్నీ చేసినప్పుడు నా టికెట్ వచ్చేసి అప్గ్రేడ్ అయిందండి. అప్పుడు సెకండ్ ఏసీలోకి అప్గ్రేడ్ అయింది. మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినప్పటికీ కూడా ఈ మంత్రాలయం రోడ్ ఇక్కడ ఉన్న ప్యాసింజర్లు మోస్ట్లీ కన్నడ భాషలోనే మాట్లాడతారండి, ఎందుకంటే బార్డర్లో ఉంది కాబట్టి. అంటే ఇలా కన్నడ వస్తుంది, తర్వాత వచ్చేసి తెలుగు కూడా వస్తుంది. మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది ఇక్కడ మొదట్లోనే, చాలా బాగుంది. అండ్ మొత్తం వచ్చేసి అప్గ్రేడ్ చేసినట్లుగా ఉన్నారు. మొత్తం చూడండి ఇక్కడ నేమ్ ప్లేట్స్, సైనింగ్ బోర్డులు, టైమింగు, ఎవ్రీథింగ్. బట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి అన్నమాట. బట్ వాటికి కూడా మొత్తం పెయింటింగ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ వచ్చేసి ప్లాట్ఫారాలు చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ. 871 kilometers కవర్ చేసుకొని మన మంత్రాలయం రోడ్ ప్లాట్ఫామ్ 1 మీదకి 3 గంటల 8 నిమిషాల ఆలస్యముగా మన మైసూర్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగిందండి. మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ అనేది పూర్తిగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోకి పడుతుందండి. సో వీళ్ళంతా జనరల్లోకి వెళ్తారు. ఆగే 3 डिब्बा है जनरल के. Welcome to 21st halt Adoni Railway Station, platform 1.
వెల్కమ్ టు గుంతకల్ కోడ్ క్యాబిన్. గుంతకల్ కోడ్ క్యాబిన్ దగ్గరికి చేరుకున్నామండి. అలాగే గుంతకల్ బి క్యాబిన్ కూడా చూపిస్తానండి, ఆ సైడ్ ఉంటుంది. గుంతకల్ కోడ్ క్యాబిన్ క్రాస్ చేసుకున్నాము. సో ఈ లైన్ చూస్తారు కదా, ఈ లైన్ ఇలా వెళ్ళిపోయేసి గుంతకల్ బి క్యాబిన్. అండ్ గుంతకల్ నుండి అంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి కడప మీదుగా వచ్చే ట్రైన్స్ హుబ్లీకి వెళ్తాయి కదా. సో అవి ఇదిగోండి, ఈ ట్రాక్ ఉంది కదా, సో ఈ ట్రాక్ కూడా ఇలా వెళ్ళిపోతాయి. పాపం అబ్బాయి బాగా కష్టపడుతున్నాడు చూడండి. అందరూ ట్రైన్ వైపు చూస్తుంటే ఆయన మాత్రం బాగా కష్టపడుతున్నాడు. సెకండ్ హాల్ట్ అవుతుంది గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ టోటల్ ప్లాట్ఫామ్స్ 7 ఉంటాయండి ఇక్కడ. అండ్ గుంతకల్ అనేది డివిజనల్ హెడ్ క్వార్టర్ అవుతుంది అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో. ఎప్పుడైనా ట్రైన్స్ ఇట్లా ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే ట్రైన్స్ ఇలాగే ఇట్లా ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 ఈ సైడ్లో వస్తాయండి. అండ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి ముంబై వెళ్ళే ట్రైన్స్ వచ్చేసి 4, 5, 3 అలా వస్తాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుంతకల్ అన్ని ఈ సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో కల్లా అన్నిటికన్నా అత్యుత్తమమైన టీ అనేది మన గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. అక్కడ యూజ్ చేసే పాలు కూడా అవి దొడ్ల పాలు, అంటే మంచి పేరుగాంచిన బ్రాండెడ్ మిల్ పాలు ఉంటాయి కదా. సో ఆ పాలే ఇక్కడ. ఎందుకంటే మన కస్టమర్స్ కళ్ళెదురుగానే వాళ్ళు ఆ పాలను వేడి చేయడము, తర్వాత వచ్చేసి వాటిని కాఫీ, టీ లాగా మార్చడం కూడా ఇక్కడ మనం చూస్తుంటాము. ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు సమయం 9 గంటలండి. ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. 964 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన మైసూర్ జంక్షన్ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ఇక్కడికి 3 గంటల 8 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు రావాల్సిన మన ప్యాసింజర్ ఇప్పుడు చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ క్రూ కూడా చేంజ్ అవుతారండి. ఇక్కడ గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఇంతవరకు 964 కిలోమీటర్స్ని కవర్ చేసుకున్నాము. కానీ ఎక్కడ కూడా ఏ సెక్షన్లో కూడా 100 కిలోమీటర్స్ పర్ అవర్ రన్నింగ్ అనేది చూడలేదు. అంతా 90, 92, 93, 97 ఇలాగే జరుగుతుంది. ఇదిగోండి నేను చెప్పిన టీ అనేది ఇక్కడేనండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఎవరన్నా అది మీ ట్రైన్ ప్లాట్ఫామ్ 1లోకి వచ్చినట్లయితే ఇక్కడ టీ తీసుకోవడం మర్చిపోవద్దు. ఫుడ్ ట్రాక్ ఐఆర్సిటీసీ ఫుడ్ ప్లాజా. నేను ఇక్కడే దిగేశాను. అది ట్రైన్ మాత్రం వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ దిగిన కారణం ఏంటంటే ఇక్కడ టీ ఉంది. ఇక్కడ టీ తీసుకొని మనం టీ తాగేసి మళ్ళీ బయలుదేరుతాం. ఇంతవరకు టీ మాత్రం నేను ఎక్కడ తీసుకోలేదండి.
మేబీ 3 days 4 days అవుతుంది. 3-4 days ఈ రైలులోనే తిరుగుతున్నాను. రైలు ఇంకా పోతానే ఉంది. మనం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. గుంతకల్ అంటే నాకు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 మీద ఏ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ అక్కడనే తీసుకుంటాను. గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టీ అనేది నేను కంపల్సరీగా తీసుకుంటానండి. ఇప్పటికి 3-4 days అయిపోతుంది. టీ మాత్రం నేను తీసుకోలేదు. ఎక్చాడాలి ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా వచ్చినట్టయితే ప్లాట్ఫామ్ 1 మీదకి ఇక్కడ మాత్రం చాయ్ కానీ టీ కానీ మొత్తం వచ్చేసి ఇక్కడ మన కళ్ళెదుటగానే చేయడం జరుగుతుంది. అంత హాట్ చాలా నీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో అంత మొత్తం నీట్నెస్. అంటే మనం ఏ విధంగా ఇళ్లలో చేసుకుంటామో అదే విధంగా పొల్యూషన్ అనేది ఏమి ఉండదు అక్కడ. చాలా బాగుంటుంది. సో అందుకోసం ఇక్కడ తీసుకుంటానండి. ఫస్ట్లో వచ్చేసి 10 రూపాయలు, తర్వాత 12 రూపాయలు, అండ్ ఇప్పుడు వచ్చేసి 14 రూపాయలు. ఆల్మోస్ట్ 4 years అవుతుంది అనుకుంటాను. 4 years ఇక్కడ వీళ్ళు రన్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. చాలా చిక్కటి పాలు, మీకు ఆ ఫీల్ వస్తుంది. ఈ తాగినప్పుడు మీకు ఆ ఫీల్ అనేది కంపల్సరీగా వస్తుంది. అండ్ టీ యొక్క మోతాదు కూడా చూడండి. ఈ కప్పు ఉంది కదా, మామూలుగా ఇటువంటి కప్పుల్లో విజయవాడలో అయితే జ్యూస్ వేసి ఇస్తారు. బట్ ఇక్కడ 14 రూపాయలు కాదు, 20 రూపాయలు అయినా కానీ మనం పే చేయవచ్చు అనమాట. సో చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ టీ అనేది లోపల ఉంటుందండి. చూడండి చాలా ఆశ్చర్యంగా ఉందండి. 5 minutes హాల్ట్ ఇక్కడ మన గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. నేను టీ కూడా తాగలేదు, అమౌంట్ కూడా పే చేయలేదు. కేవలం నా పాకెట్లో 10 రూపీస్ ఇచ్చేసాను. ఇంకా 4 rupees ఇవ్వాలి పాపం వాళ్ళకు. ట్రైన్ ఒకసారిగా మూవ్ అయిపోయింది. అంటే 5 నిమిషాలు అయిపోయింది. నేను ఏంటంటే అక్కడ మాట్లాడుతూ అదే కదా అంటారు కదా, మాట్లాడుతున్నప్పుడు టైం అనేది తెలియదండి. సో ఈ విధంగా రన్ చేసుకుంటూ వచ్చేసరికి టీ కూడా పడిపోయింది. అండ్ నేను ఆ దగ్గరలో ఇది ఏదో మరి ఏ కోచో ఇది B2 ఎక్కేసాను. ఇంకా నేను చాలా ముందుకు వెళ్ళిపోవాలి. S5లోకి వెళ్ళిపోవాలి. ఇందాక పోతూ ఉండేది కదా మన ట్రైన్, మళ్ళీ ఆగిపోయింది. చూడండి ఒక స్టేషన్లో కాదు, అన్ని స్టేషన్లు ఇలాగే కొద్ది దూరం వెళ్తుంది, మళ్ళీ ఆగుతుంది, కొద్ది దూరం వెళ్తుంది. ఎవరన్నా ఏఎల్పి వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా దీని వెనకాల ఉండే రీజన్ ఏంటో తెలియజేయండి. ఎందుకు నేను ఏ ట్రైన్లో చూడలేదు ఈ విధంగా, ఈ ట్రైన్లో మాత్రమే. చైన్ పుల్లింగ్ లాగారంటే చైన్ పుల్లింగ్ కూడా కాదండి, ప్రతి స్టేషన్ ఇలాగే జరుగుతుంది. ఆ కనిపిస్తున్న లైన్ గుత్తి జంక్షన్ నుండి వచ్చే లైన్. అది గుత్తి నుండి కొన్ని ట్రైన్స్ ఇట్లా యలహంక, ఎస్ఎంటి, బెంగళూరు, యశ్వంతపూరు వస్తుంటాయి కదా పై నుండి. లైక్ భువనేశ్వర్ నుండి, విశాఖపట్నం నుండి,
వెస్ట్ బెంగాల్ నుండి హౌడా ఇలా వస్తుంటాయి కదా, సో అవన్నీ ఇలా వెళ్ళిపోతాయి. సో ఇక నెక్స్ట్ వచ్చేది కల్లూర్ జంక్షన్. ఇప్పుడు ఇందాక యలహంక సాంత్రగాచి ఎక్స్ప్రెస్ ఇలాగే వెళ్ళిపోయి ఉంటుంది. ఈ లైన్ గుండా గుత్తి జంక్షన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ బట్టలు చూడండి, ఇక్కడ ఆరేస్తుంది, ఇక్కడ బట్టలు వస్తున్నారు చూడండి. ఆ వచ్చే ఆ కొద్ది నీళ్ళు అయినా కానీ నీళ్ళు బాగున్నాయి. ఇక నెక్స్ట్ స్టేషన్ ఈజ్ కల్లూర్ జంక్షన్. సో అందుకోసమే కల్లూరు జంక్షన్ ఏ విధంగా ఏర్పడిందంటే చూసారు కదా, ఈ లైన్ మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఈ నది పేరు చెప్పండి. ఈ నదే మీరు నెల్లూరు దగ్గర చూసి ఉంటారు, చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నెల్లూరు క్రాస్ అయిన తర్వాతనే వస్తుంది, చెప్పాలి మరి, కామెంట్ చేయండి ఈ నది ఏదో. మన ట్రైన్కి అయితే లూప్ లైన్ కాకుండా మెయిన్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది కల్లూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో. సో ఇలా వెళ్ళిపోతుంది. కారణం మరి మెయిన్ లైన్ అయినప్పుడు కూడా ఎందుకు స్లో వెళ్తుందంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ స్విచ్ అయిందన్నమాట. సో అందుకోసం వెల్కమ్ టు 23rd halt అనంతపురం రైల్వే స్టేషన్. 1038 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 3 గంటల 9 నిమిషాల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగిందండి. మొత్తానికైతే చికిచెల్ల రైల్వే స్టేషన్లో మన ట్రైన్ లూప్లో తీసుకోవడం జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఎస్ఎంటి బెంగళూరు వెళ్ళే వందే భారత్ దాన్ని త్రూ చేస్తారు మెయిన్ లైన్ ద్వారా. స్పీడింగ్ కెపాసిటీ 110 అయినప్పటికీ 100 ఎక్కడ చూడలేదు. అయినా కానీ పర్లేదు. ఇక్కడ కల్లూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అనంతపురం ఈ సెక్షన్లో మాత్రం 95, 96 అప్ టు 98 టచ్ అవ్వడం కూడా మనం గమనించాము. ఎందుకంటే ఈ ట్రాక్ ఇక్కడ వచ్చేసి అప్డేట్ చేయడం జరిగింది. 130 క్యాపబిలిటీ అని కూడా ఇవ్వడం, 130 స్పీడింగ్ క్యాపబిలిటీ అని కూడా ఇవ్వడం జరిగింది. మనం రీసెంట్లీ న్యూస్ కూడా చదివాము. బట్ మన ట్రైన్ మాత్రం 98 వరకే. చూస్తాం ఇప్పుడు వందే భారత్ వస్తుంది, ఏ మాత్రం స్పీడ్లో ఇక్కడ 130 వెళ్తుందా ఎలా అనేది చూద్దాం. వస్తుందండి 130
speed per hour. కేవలం 23 మినిట్స్ ఆలస్యం వందే భారత్ అది ఎస్ఎంటి బెంగళూరు వరకు వెళ్తుంది. అండ్ మనం ఆల్మోస్ట్ 3 అవర్స్ అంటే మోర్ దాన్ 3 అవర్స్ ఉండింది అనంతపురం వరకు. బట్ ఇప్పుడు కాస్త తగ్గింది అనమాట. ఇప్పుడు అది కూడా మళ్ళీ మోర్ దాన్ 3 అవర్స్ వచ్చేలా ఉంది. ఎందుకంటే ఈ విధంగా అన్నీ ఓవర్టేక్స్ మళ్ళీ ఇంకొకటి ఉంది, ఇంకొక వందే భారత్ ఉంది కాచిగూడ నుండి యశ్వంత్పూర్ వెళ్ళే ఇంకొక కాదు. అది ఆల్రెడీ జర్నీ చేసి ఉన్నాను, అందులో ఎండ్ టు ఎండ్ చేసి ఉన్నాను. సో అది ఇక్కడ ఉండదు, కానీ మేబీ హిందూపూర్ తర్వాత ఉండవచ్చు అనుకుంటా. వెల్కమ్ టు 24th హాల్ట్ మన ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్. 1065 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన ట్రైన్ ఏదైతే 3 అవర్స్ అలా ఉండిందో అలా కాకుండా కేవలం 1 అవర్ 32 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. చాలా ఆశ్చర్యం ఉంది కదా ఒక్కసారిగా, ఎందుకంటే స్టేషన్ టు స్టేషన్ ల్యాగ్ టైం చాలా ఉందండి. అందుకోసమే ట్రైన్ స్పీడ్ మాత్రం ఏమాత్రం. ఇదేంటో మొక్క చూడండి, ఎంత పెద్ద లాంగ్ మొక్క, ఎక్కడ తీసుకోపోయేదానికో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటాను మన ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇంతటితో మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది ఈ ఎండ్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేదే సౌత్ వెస్టర్న్ రైల్వే. అండ్ ఇక్కడ క్రూ కూడా చేంజ్ అవుతారండి. ఆల్మోస్ట్ ఏ ట్రైన్ అయినా కానీ ధర్మవరంలో చేంజ్ అవుతాయి. ఇటు వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి వచ్చేటి, బీహార్ సైడ్ నుంచి వచ్చేటి, ఎటు వచ్చేటి కూడా ఇక్కడ చేంజ్ అవుతారు. మన ట్రైన్కు 5 మినిట్స్ హాల్ట్. మా వీరయ్య ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో నాకు నచ్చిన ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, చెట్లు, ఇలాంటివి చెట్లు చాలా ఉంటాయి అక్కడ. చూడండి చల్లగా చూడండి ఇక్కడ. ఇది ఒక అట్రాక్టివ్ ఈ మన ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్కు. చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు, కానీ మొత్తం ఆక్యుపై చేసుకుంటాయి చాలా వరకు. ప్లేస్ వచ్చేసి చూడండి మొత్తం చల్లగా ఉంటుంది ఇక్కడ. థర్డ్ ఏసీలు 3 ఉన్నాయి, సెకండ్ ఏసీలో వచ్చేసి 3 ఉన్నాయి, అలాగే ఫస్ట్ ఏసీ మాత్రము 1 ఉందండి. నేను ఫస్ట్ ఏసీ ఉండదు అనుకున్నాను, బట్ ఫస్ట్ ఏసీ ఉంది. ఫస్ట్ ఏసీలోనే మన స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. సో ఒకసారి స్టాఫ్తో మీకు ఏంటి ఇది ఫస్ట్ ఏసీ 2 ఉన్నాయండి. ఫస్ట్ ఏసీ ఫస్ట్ టైం చూస్తున్నాను, ఏ రాజధాని కూడా ఉండదు ఈ విధంగా. ఫస్ట్ ఏసీ 1, ఫస్ట్ ఏసీ వచ్చేసి 2 అండి. ఏ ట్రైన్ ఎంత పెద్ద అది సూపర్ ఫాస్ట్ ఉన్నప్పటికీ, ఎంత లాంగ్ జర్నీ ట్రైన్ ఉండినప్పుడు కూడా ఏ విధంగా ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది. బట్ దీంట్లో చూడండి జనరల్స్, బ్యాక్ సైడ్లో జనరల్స్ 3 ఉన్నాయి, ఫ్రంట్లో 3 ఉన్నాయి, అలాగే ఫస్ట్ ఏసీ 1 ఉంది, అలాగే ఫస్ట్ ఏసీ 1 ఉంది. మా స్టాఫ్ ఒక్కరు కనపడలేదు, లోపల చల్లగా ఉంది. ఆహాహాహా, సారీ. వాళ్ళ స్టాఫ్ H1లో ఎక్కడున్నారు వాళ్ళు? ఫస్ట్ చేసి మన వీరయ్య. సో ప్యాసింజర్స్ ఉన్నారు, ఎక్కువ డెస్టినేషన్ లేకుండా. సెకండ్ ఏసీ కోచ్లో మా స్టాఫ్తో పాటు ఉన్నానండి. అప్డేట్ విషయం ఏంటంటే, ఇదే ట్రైను స్పెషల్గా తిరుగుతూ ఉండింది కదా కాకినాడ టౌన్ టు మైసూర్ జంక్షన్. అది ఇదే ట్రైన్ అనమాట, వేరే ట్రైన్ ఏం కాదు, ఇదే ట్రైన్. కాకపోతే నెంబర్ మార్చారు. అయితే ఇది నిన్నటి వరకు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఆ విధంగా డిలే అనమాట. కాకినాడ టౌన్ నుండి మైసూర్ చేరుకోవాలన్నా కానీ, మైసూర్ నుండి కాకినాడ చేరుకోవాలన్నా కానీ 8, 9, 10 ఆ మధ్య డిలే అనమాట. బట్ ఈరోజు చాలా, నేను 3 అవర్స్ డిలే అంటే 3 అవర్స్ సంతోషించాలి అని అంటున్నారు అనమాట. సో ఇదే ట్రైన్ అండి, వేరే ట్రైన్ ఏం కాదు. సో మా స్టాఫ్ చెప్పడం జరిగింది, వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదొకటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, సెకండ్ ఏసీలో ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటు జర్నీ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఇక్కడ ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఇక్కడి నుంచి మూవ్ అవ్వడం జరిగింది మా ట్రైను. విన్నారుగా. సో
సో అదే అండి, జస్ట్ నెంబర్ మార్చేసి ఫస్ట్ రన్ తర్వాత వచ్చేసి ఇనాగరల్ రన్గా దీన్ని నిన్న కాకినాడ టౌన్లో మన కాకినాడ సంబంధించిన మన రాజకీయ నేతలు బీజేపీ వాళ్ళు మన ఎంపీ వాళ్ళు పచ్చ జెండా ఊపి నిన్న మన ట్రైన్ వచ్చి సాగనంపడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేది హిందూపురం చూస్తాను. యాక్చువల్లీ మేబీ మైసూరు జంక్షన్ వరకు నేను కంప్లీట్ జర్నీ చేయలేను, ఎందుకంటే నాకు ఏదైతే మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉందో ఆ ట్రైన్ మిస్ అయిపోతుంది. సో కేఎస్ఆర్ బెంగళూరులోనే అక్కడే డ్రాప్ చేసుకుంటాను నా జర్నీని. వెళ్ళేది చూసినట్లయితే ఇది తిరుపతి వెళ్ళే లైన్ అది. అండ్ ఇలా వెళ్ళి కొద్ది దూరం అలా వెళ్ళగా మళ్ళీ సత్యసాయికి ఒక లైన్ స్ప్లిట్ అవుతుంది మన మెయిన్ లైన్ అండి. వావ్, అమేజింగ్! చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఎండలో మనం జర్నీ చేసేదానికే చాలా కష్టపడుతున్నాము. వాళ్ళు చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారు ఈ ఎండలో. చూడండి ఒకవైపు ఫుల్ లోడింగు, దాన్ని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. ఇది కదా ఇప్పుడు నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది ఇలా వస్తుందండి. ఇలా రేణిగుంట తిరుపతి మీదకి ఇలా వచ్చి ఇది చాలా బ్యూటిఫుల్ కర్వ్ అండి. ఇది ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మనం హిందూపూర్ వైపు అంటే కేఎస్ఆర్ బెంగళూరు వైపు వెళ్ళే సెక్షన్లో ఇలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా, దీన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. ఎనీ టైం మీరు జర్నీ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. చాలా కర్వ్, బ్యూటిఫుల్ అయిన కర్వ్ ఉంటుంది. మొత్తం ట్రైన్ చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ సిగ్నల్ కనపడుతుంది కదా, అక్కడ ఒక లైన్ స్ప్లిట్ అవుతుంది సత్యసాయి వెళ్ళేందుకు. లాస్ట్లో ఉన్నాయి కదా జనరల్ 1, జనరల్ 2, జనరల్ 3. జనరల్ 3 లేదే, U1, 2 2 మాత్రమే ఉన్నాయి. ఇంకా మేనేజర్ ఉండే కోచ్ అది. సో లాస్ట్లో వచ్చేసి జనరల్స్ 2 అండి, ఫ్రంట్లో 3 ఉన్నాయి. ఆ తర్వాత ఫస్ట్ ఏసీ 1, ఫస్ట్ ఏసీ 2 ఉన్నాయి. 1145 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని హిందూపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి 2 గంటల 45 నిమిషముల ఆలస్యముగా చేరుకోవడం జరిగిందండి. 12 గంటల 54 నిమిషములు అయింది. అట్లా లాస్ట్కి వెళ్ళండి, లాస్ట్లో ఉన్నాయి చూడండి. వచ్చి దీంట్లో బోర్డింగ్ అవుతున్నారు సెకండ్ ఏసీలో. హిందూపూర్ రైల్వే స్టేషన్లో కూడా కేవలం 2 మినిట్స్ మాత్రమే హాల్ట్ ఇక్కడ.
ఇక్కడ మొత్తం జేసీబీలు చూడండి. దొడ్డబల్లాపూర్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మనం వెల్కమ్ టు 26th హాల్ట్ మన యలహంక జంక్షన్ రైల్వే స్టేషన్. 1228 కిలోమీటర్లను కవర్ చేసుకొని మా ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్గా 2 గంటల 46 నిమిషాల ఆలస్యంగా మన యలహంక జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. యలహంక జంక్షన్ ఇక్కడ నుంచి ఒక లైన్ స్ప్లిట్ అవుతుంది ఎస్ఎంవిటి బెంగళూరుకు, అండ్ ఇంకొక లైన్ వచ్చేసి తుమ్కూర్, అండ్ ఇంకొక లైన్ వచ్చేసి యశ్వంత్పూర్ అండ్ కేఎస్ఆర్ బెంగళూరు. గుంటూరు, విజయవాడ, గుడివాడ, నర్సాపూర్, తర్వాత వచ్చేసి తాడేపల్లిగూడెం, కాకినాడ. మాకు తెలుసు కదా ఆల్రెడీ అక్కడ ఎంత ఎంత కనిష్ట ఎంత స్థాయిలో ఉంటుందో. అసలు ఇలా నిలబడుకోలేం. ఇప్పుడు చూడ మనం బెంగళూరు అండర్లోకి వచ్చేసాము. ఇక్కడ అంత ఎండ మాత్రం అనిపించలేదు, చాలా బాగుంది. అంటే వర్షం పడేలా అలా ఉంది. వర్షం మాత్రం పడదు ఈరోజు కూడా. లోపల మన సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీలో ఏ విధంగా చల్లగా కూల్గా ఉందో ఇంచుమించు అలాగే ఉంది బయట కూడా. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 1 నుండి నేను మాట్లాడుతున్నాను. ఎండ మాత్రం ఎండ అనే ఫీలింగ్ మాత్రం లేదండి. అది బెంగళూరు యొక్క ఇదన్నమాట. అటుపక్క ప్లాట్ఫామ్ 1 అండ్ ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3. ప్లాట్ఫామ్ 3 మీద వచ్చేసి యలహంక నుండి కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్ అనుకుంటాను ఇది. ఈ విధంగా టోటల్ ప్లాట్ఫామ్స్ మన యలహంక జంక్షన్ రైల్వే స్టేషన్కి 5 ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి ఒరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ ట్రైన్స్ కూడా 3 ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఇంకొక సంత్రగచ్చి వెళ్ళే ట్రైన్ కూడా ఇక్కడ నుంచే బయలుదేరుతుంది యలహంక నుండి. అండ్ ఇది ఈ మధ్యనే, ఇంతకుముందు ఇది ఐసీఎఫ్గా ఉండింది, సో ఈ మధ్యనే ఎల్హెచ్బిగా కూడా చేంజ్ అవ్వడం జరిగింది. Departing from platform number 1. 2 minutes హాల్ట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకుని మన మైసూర్ జంక్షన్ ఎక్స్ప్రెస్. అండ్ ఇక్కడ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే లైన్ కూడా చూపిస్తాం. बेंगलुरु सिटी जंक्शन भुवनेश्वर प्रशांति एक्सप्रेस कुछ ही समय में. ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషనే అండి. దాంట్లో ఉన్న క్వాలిటీసు, దాంట్లో ఉన్న చెప్పలేం. ఇందాక నేను వీడియో చేస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడికి, అంటే ఫేస్ క్రీమ్ అప్లై చేసుకొని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. సో నేను మాట్లాడుతున్నాను. సో అంటే ఆ మేడం అంటే ఆ మేడం వల్ల నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అస్సలు లేదు. సో నేను వీడియో కట్ చేయగా ఆ మేడం ఏమంటున్నానంటే, నా వల్ల మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా అండి అని అడుగుతున్నారు ఇంగ్లీష్లో. అది కదా ఎడ్యుకేషన్ అంటే. వాళ్ళు మనం అట్లా ఎవరైనా అడుగుతారా? అట్లా అడగరు. చూడండి,
ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగిందండి. 1255 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని అండ్ కేఎస్ఆర్ బెంగళూరు అనేది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోనే కేఎస్ఆర్ బెంగళూరు డివిజన్ అండి. ఇది 3 గంటల 10 నిమిషముల ఆలస్యముగా మన కేఎస్ఆర్ బెంగళూరు ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగిందండి. पैसेंजर कोई नहीं ना, आप चढ़ के क्या फ़ायदा है? अब मैं पहले ही बोला ना आपको. ఫ్రంట్లో వచ్చేది నార్మల్ ఆర్డినరీ బస్, ఇది ఏసీ బస్ కాదు, బట్ బ్యాక్ సైడ్లో వచ్చేది ఏసీ బస్. మైసూర్ జంక్షన్ నుండి తిరువనంతపురం వెళ్ళే ఎక్స్ప్రెస్. చూడండి లోపల S7, S6, S5, S4, S2, S3 అన్నీ ఇలాగే ఉన్నాయండి. శతాబ్ది మైసూర్ టు చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్. ట్వంటీ 29th హాల్ట్ మన కెంగేరి రైల్వే స్టేషన్కు 3 గంటల 5 నిమిషముల ఆలస్యంగా చూడండి. సమయం ఇక్కడ 3 గంటల 57 నిమిషములు అవుతుంది. ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది మన మైసూర్ బై వీక్లీ ఎక్స్ప్రెస్. ఇంకా 3 స్టేషన్స్ హాల్ట్ ఉన్నాయండి. టోటల్ వచ్చేసి 32 కదా, సో 29th అయిపోయింది. ఇంకా 30, 31, 32.
వెల్కమ్ టు 30 హాల్ రామనగర రైల్వే స్టేషన్. ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీగా కాకినాడ టౌన్ నుండి రామనగర రైల్వే స్టేషన్ టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 1300 కిలోమీటర్స్ అండి. రైల్వే స్టేషన్ మాత్రం చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్ అయినప్పటికీ నీట్నెస్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కూడా రామనగర రైల్వే స్టేషన్లో 2 minutes హాల్ట్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీగా 3 గంటల 3 నిమిషముల ఆలస్యముగా చేరుకోవడం జరిగిందండి. వాటర్ బాటిల్ చెన్నపట్న మన అశోక్పుర కాశీగూడ కాదు ఐసీఎఫ్ కోచ్ తోటి వ్యాప్ 7 గ్రేట్. అండ్ ఇంకొద్దిసేపట్లో అశోక్పురం తర్వాత కాచిగూడ మధ్య నడిచే కాచిగూడ సూపర్ ఫాస్ట్ వచ్చేస్తుందండి. ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. ఇలా వచ్చింది అలా మూవ్ అయిపోయింది మన ట్రైన్. ఇప్పటికీ 31st హాల్ట్ కదా ఇది. ఇంకా 32nd అంటే ఇంకా నెక్స్ట్ 1 స్టేషన్ మాత్రమే. ఆన్ టైం చేరుకోవాలి, ఎందుకంటే ల్యాగ్ టైం ఎక్కువ ఇవ్వడం జరిగింది. కేవలం 40 నిమిషముల దూరానికి 2 hours ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే ఆన్ టైం చేరుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 గంటల 5 నిమిషముల ఆలస్యంతో నడుస్తున్నది. మైసూరు జంక్షన్కు ఆన్ టైం చేరుకోవాలని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది.
వెల్కమ్ టు ద లాస్ట్ హాల్ట్ మాండ్యా రైల్వే స్టేషన్ అండి. ఇక్కడికి ఆన్ టైం కాకపోయినా కానీ ఏదో ఒక అట్లీస్ట్ 1 అవర్ అయినా కవర్ చేసుకుంటుంది అనుకున్నాను. లేదు, 3 గంటల 3 నిమిషముల ఆలస్యంగా లాస్ట్ అంటే 32nd హాల్ట్ మాండ్యా రైల్వే స్టేషన్కి చేరడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేది మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. 3 hours 3 minutes డిలే మా ట్రైన్. సో అట్లీస్ట్ 1 అవర్ అయినా కవర్ చేసుకుంటుంది అనుకున్నాను, కవర్ చేసుకోలేదు. సేమ్ అలాగే ఏదైతే డిలే ఉందో అదే విధంగా ఉంది. ఇంకా ఇక్కడ నుండి జస్ట్ ఒక 40 kilometers దూరంలో మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ లాగ్ టైం వచ్చేసి 2 hours ఉందన్నమాట. సో ఇక్కడైనా ఛాన్స్ ఉంది కవర్ చేసుకునేందుకు. బట్ చూద్దాము మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కు ఇదే విధంగా 3 గంటల 3 నిమిషాల ఆలస్యంగా చేరుకుంటుందా, లేకపోతే అందులో ఏదన్నా కవరేజ్ అవుతుందా అనేది. అండ్ ఈరోజు మార్నింగ్ నుండి జర్నీ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ తర్వాత బెడ్ మొత్తం వచ్చేసి మన అటెండర్స్ వాళ్ళే చూసుకున్నారు. ట్రైన్లో మొత్తం వచ్చేసి బాత్రూమ్స్, వాష్ బేసిన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆల్రెడీ నాకు ఈరోజు అశోకపురం నుండి కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఉండింది. సో అది మిస్ అయిపోయింది, ఆ ట్రైన్ వచ్చేసి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ నేను కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో అక్కడ డ్రాప్ చేసుకొని ఈ జర్నీ, సో ఆ ట్రైన్ క్యాచ్ చేద్దాం అనుకున్నాను. బట్ మా ఫ్రెండ్స్ వల్ల అలా కుదరలేదు. అండ్ అలాగే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా తర్వాత మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటువంటివి ప్రతి 2 రోజులకు 3 రోజులకు వీడియోస్ ఈ ఏక్ భారత్ ఏక్ సఫర్ అనే ఛానల్లో వస్తూనే ఉంటాయండి. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్. చల్లగా ఉందండి వాతావరణం, చాలా బాగుంది. మన మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇంకా కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాము. కానీ ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్ళింది కదా, అది హసన్ జంక్షన్ వైపు వెళ్ళే ట్రైన్. అది అనుకోండి. మైసూర్ నుండి బెల్గాం వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా మన ప్లాట్ఫామ్ పక్కనే ఉందండి. ప్లాట్ఫారాలు చూడండి.
ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకున్నాము. ప్లాట్ఫామ్ 3 మీద బెల్గాం వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నవాళ్ళు ఈ ట్రైన్ కోసమే బోర్డింగ్ అయ్యేవాళ్ళు. మళ్ళీ ట్రైన్ ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ 2 మీదకి సాయంకాలము 4 గంటలకు చేరుకోవాలి. అటువంటిది ఇప్పుడు సమయం వచ్చేసి చెప్తాను చూడండి, 5 గంటల 4 నిమిషములు, అంటే గంట 4 నిమిషములు. గంట 4 నిమిషముల ఆలస్యంగా మన మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. చాలా వరకు కవర్ చేసుకోవడం జరిగింది. కవర్ చేసుకోవడం అంటే ట్రైన్ ఏమి కవర్ చేసుకోలేదండి, ల్యాగ్ టైం చాలా ఉందన్నమాట. అండ్ ట్రైన్ గురించి మొత్తం విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇంకా ఏం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ఇంకా బయటికి వెళ్ళిపోతాము. ఇంకా రేపటి వరకు మనకు ఎటువంటి జర్నీ లేదు. సో అశోకపురం కాచిగూడ సూపర్ ఫాస్ట్ అనేది మిస్ అయిపోయింది. దీన్ని పూర్తిగా చేయాలనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ నుండి ఇదే ప్లాట్ఫారం నుండి మన ట్రైన్ 1729 నెంబర్ తోటి ఇక 5 గంటల 5 నిమిషాలకు డిపార్చర్ తీసుకొని బయలుదేరుతుంది మన కాకినాడ టౌన్ కోసం. బయట ఎగ్జిట్ అయ్యేందుకు కూడా మనకు ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి మన మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. బయటికి వెళ్ళి మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ గురించి మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇది మెయిన్ బిల్డింగ్. ఇక్కడ లగేజ్ మొత్తం ఇక్కడ ఎగ్జామిన్ చేస్తారు ఇక్కడ. సో ఇలా ఉంటుందండి. టికెట్ ఇష్యూ చేసే కౌంటర్ కూడా బహుశా ఇక్కడే ఉండవచ్చు. ఇదిగో అండి, ఇదేనమాట, డైరెక్ట్ బయట నుంచి ఇలా రావాలి. సో టికెట్ ఇష్యూ చేసే కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇప్పుడు మనం అది ర్యాంప్ అది. సో ఇలా వచ్చేసాం. ఓ మై గాడ్, ఎంత బాగుందండి మన మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఐ లవ్ ఇట్. ఓ ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, ఐ లవ్ మైసూర్ అని, MYS. అండ్ వావ్, విశాలంగా ఉండడమే కాదండి, అండ్ ఫ్లోరింగ్ మొదలుగునవి చూడండి ఎంత నీట్గా, ఎటువంటి చెత్త చెదారం లేకుండా మెయింటెనెన్స్ చాలా బాగుంది. బిల్డింగ్ చాలా ఓల్డ్ అయినప్పటికీ మొత్తం మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగింది. మదురైలో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మైసూర్ జంక్షన్ పెద్ద పెద్ద ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కూడా వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. చాలా నీట్గా ఉంది చూడండి. పెయింటింగ్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది చూడండి ఇక్కడ. ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. ఇలా ఉండాలి స్టేషన్లు అంటే. చిన్న స్టేషన్లు ఉన్నప్పటికీ నీట్నెస్గా, పొల్యూషన్ లేకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. తక్కువ అనుకుంటాను మన వెస్ట్ బెంగాల్ సైడ్ వాళ్ళు, మన బీహార్ సైడ్ వాళ్ళు, మన నార్త్ ఇండియన్ సైడ్ వాళ్ళు ఇక్కడికి రావడం తక్కువ అనుకుంటాను. అందుకోసమే ఈ విధంగా ఉండాలి. లేకపోతే ఎక్కడ చూసినా పాన్ పరాగు, గుట్కా ఇవన్నీ మనకు కనపడేది. సో ఇదే అండి, ఇలా వెళ్ళి ఇక్కడ చూద్దాం. ఇది చాలా ఫ్యాంటాస్టిక్గా ఉందండి చూడండి. ఐ లవ్ మైసూర్, ఐ లవ్ మైసూర్ అండి.